ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రం చేతిలో నిలవడం లేదా? చాలా మంది దీనికి కారణం ఆదాయం తక్కువ అని అనుకుంటారు, కానీ నిజమైన కారణం అది కాదు. జాగ్రత్తగా విను. తిన్న కంచం పాత్రలను రాత్రంతా అలాగే వదిలేయడం. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి ముందు పాత చెప్పులు చెత్త పేరుకుపోవడం. ఇంటికున్న అందం వాకిల్ నుంచి మొదలవుతుంది. ఇంట్లో ఎప్పుడూ గొడవలు కోపాలు ఉండడం. ప్రశాంతత లేని ఇంట్లో సంతోషం కూడా ఎక్కువ కాలం ఉండదు. డబ్బు వచ్చిన వెంటనే ప్లాన్ లేకుండా ఖర్చు చేయడం. డబ్బు సంపాదించడం కష్టం, కానీ దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా పెద్ద నైపుణ్యం. ప్రతి విషయానికి నెగిటివ్గా ఆలోచించడం మన ఆలోచనలు మన నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. కృతజ్ఞత మర్చిపోవడం. ఉన్నదాన్ని విలువైనదిగా మనం భావిస్తే కొత్త అవకాశాలను కూడా మనం బాగా ఉపయోగించుకోగలం. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, తిన్న కంచంలోని చేయగలగడం. ఇలా మీలో చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఆపేయండి. అందుకే చాలా మంది ఇంట్లో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఒక శుభ ప్రతీకంగా ఉంచుతారు, కానీ అసలు విషయం ఇంకా చెప్పలేదు. కొన్ని ఇళ్లలో డబ్బు రావడం మొదలయ్యే ముందు ఒకటి కాదు, ఏకంగా 7 చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఆ 7 సంకేతాలలో మొదటిది విన్నాక ఇది మా ఇంట్లో కూడా జరుగుతుంది అని చాలా మంది ఆశ్చర్యపడతారు. అవి ఏంటో ఎపిసోడ్ 2లో చెప్తాను. నేను చెప్పిన లక్ష్మీ కుబేర యంత్రం మీ ఇంట్లో కూడా ఉండాలి అనుకుంటే కుబేరా అని కామెంట్ చేయండి.